ఎక్సెంచర్ కంపెనీలో పీడీఏ ఉద్యోగాలకు నియామకం 2025 పోస్టు పేరు ప్యాకేజ్డ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్ పీడీఏ. ఇది డిగ్రీ అభ్యర్థులకు ప్రపంచ ప్రసిద్ధ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం పొందే మంచి అవకాశం. గ్లోబల్ కంపెనీ గురించి ఎక్సెంచర్ అనేది ప్రపంచ ప్రఖ్యాత ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ. డిజిటల్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, ఆపరేషన్లను మెరుగుపరచడం, ఆదాయ వృద్ధిని వేగవంతం చేయడం కోసం వ్యాపారాలు మరియు ప్రభుత్వాలకు సేవలందిస్తుంది. పని స్థలాలు బెంగళూరు, హైదరాబాద్, పూణే, ముంబై, చెన్నై, గురుగ్రామ్, కోల్కతా, ఇందోర్, జైపూర్, కోయంబత్తూర్, అహ్మదాబాద్, భువనేశ్వర్. అర్హతలు బీఈ బీటెక్ లేదా ఎంఈ ఎంటెక్ లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సీ, సిఎస్ ఐటీ, కంప్యూటర్ అప్లికేషన్స్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్. ఏ సంవత్సరంలో అయినా ఉత్తీర్ణత 2024 వరకు సరిపోతుంది. దరఖాస్తు సమయంలో మరియు జాబ్ ఆఫర్ సమయంలో యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉండకూడదు. పూర్తిస్థాయి పని అనుభవం 23 నెలల కన్నా తక్కువ ఉండాలి. గత 3 నెలల్లో ఎక్సెంచర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో పాల్గొనకూడదు. డిగ్రీ కాలపరిమితిలో పూర్తి చేయాలి. ఎటువంటి గ్యాపులు లేకుండా. భారతీయ పౌరసత్వం తప్పనిసరి. వయసు పరిమితి ప్రత్యేకంగా వయసు పరిమితి తెలియజేయలేదు, కానీ సాధారణంగా 21 నుండి 25 సంవత్సరాల లోపు అభ్యర్థులు ముందు ఛాన్స్ ఉంటారు. ఉద్యోగ బాధ్యతలు అప్లికేషన్ను డిజైన్ చేయడం, నిర్మించడం, పరీక్షించడం, మద్దతు ఇవ్వడం, క్లయింట్ అవసరాల ప్రకారం సాఫ్ట్వేర్ అభివృద్ధి చేయడం, ఆటోమేషన్ సొల్యూషన్లు మరియు కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయడం, కస్టమర్కు వాయిస్ లేదా ఈమెయిల్ లేదా చాట్ ద్వారా మద్దతు ఇవ్వడం. అవసరమైన నైపుణ్యాలు మల్టీడిసిప్లినరీ మరియు వేగంగా నేర్చుకునే సామర్థ్యం, మంచి ఎనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కోడ్ డెలివరీకి మరియు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్కి బాధ్యత వహించడం, ఐటీ ప్రొడక్షన్ సిస్టమ్కు మద్దతు ఇవ్వడం, ఇండియాలో ఎక్కడికైనా పనిచేయడానికి 24/7 షిఫ్ట్స్లో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. ప్రాధాన్యత నైపుణ్యాలు ఏబీపీ డెవలప్మెంట్ ఆన్ హ్యానా, సిడిఎస్, ఏఎండిపి, సేల్స్ ఫోర్స్ అనువర్ధనాల అనుభవం లేదా అవగాహన, J2EE అండ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, .NET పరిజ్ఞానం. జీత వివరాలు ప్రారంభ జీతం రూ. 4.5 లక్షల నుండి 6 లక్షలు వార్షికంగా, సిటీసీ. అదనంగా ప్రాజెక్ట్ ఎలవెన్స్లు, వర్క్ ఫ్రం హోం అవకాశాలు. ఇంటర్వ్యూ తేదీలు ఇంటర్వ్యూలు జులై, ఆగస్టు 2025 నుండి ప్రారంభం కానున్నాయి. దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఈమెయిల్ లేదా మెసేజ్ ద్వారా షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత తేదీలు తెలియజేయబడతాయి. దరఖాస్తు ఎలా చేయాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇన్ తెలుగు. ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. https://indiacampus.accenture.com/myzone/accenture1/job/25737/job details. మీ ఈమెయిల్, ఫోన్ నంబర్తో లాగిన్ అవ్వండి లేదా కొత్తగా క్రియేట్ చేయండి. బేసిక్ వివరాలు పూరించండి. పేరు, డిగ్రీ, కాలేజీ పేరు, పాస్అవుట్ ఇయర్, మార్కులు, సీవీ, రెజ్యూమే అప్లోడ్ చేయండి. ప్రొఫెషనల్ రెజ్యూమే, పీడీఎఫ్ లేదా వర్డ్ ఫార్మెట్ అప్లోడ్ చేయండి. అప్లికేషన్ సబ్మిట్ చేయండి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా మెయిల్ను సేవ్ చేసుకోండి. షార్ట్లిస్ట్ అయితే అసెస్మెంట్ అండ్ ఇంటర్వ్యూ సమాచారం మెయిల్ ద్వారా అందుతుంది. ఇంకా మీకు సహాయం కావాలా? ఎక్సెంచర్ ప్యాకేజ్డ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్ పీడీఏ ఉద్యోగానికి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా చేయాలో మీకు పూర్తి గైడ్ ఇస్తున్నాను. టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ రెండిటికి. ఎక్సెంచర్ పీడీఏ ఇంటర్వ్యూకు పూర్తి ప్రిపరేషన్ గైడ్. ఇంటర్వ్యూ స్టేజెస్లో ఈ ఎక్సెంచర్ పీడీఏ ఇంటర్వ్యూకు పూర్తి ప్రిపరేషన్ గైడ్. ఇంటర్వ్యూ స్టేజెస్లో కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్ ఆన్లైన్, కోడింగ్ అసెస్మెంట్ ఆప్షనల్ బేస్డ్ ఆన్ రోల్, కమ్యూనికేషన్ అసెస్మెంట్, టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఫైనల్ రౌండ్. అసెస్మెంట్ ప్రాసెస్. If you are eligible, you will receive an email invitation to attend online assessments. The assessment is scheduled in 2 stages and must be completed within the scheduled time. Mock assessment. You will get a 20 minutes mock or practice assessment. Mock assessment is mandatory and it will ensure that you have the right hardware, software, and internet. This assessment will help you to get an experience of the assessments. Assessment number 1. Cognitive and technical assessment. You will get 90 minutes to complete this assessment. Cognitive and technical assessment includes 50 questions on English ability, critical thinking and problem solving, abstract reasoning. Technical assessment includes 40 questions on common application and MS Office, pseudocode, fundamentals of networking, security and cloud. Cognitive and technical assessment result will be notified within 5 to 10 minutes post completion. You are advised to remain seated and await result. Coding assessment will commence immediately post result notification. You are required to meet the section and subsection cutoff in our assessment to be considered for further rounds.
Candidates must participate in coding assessment mandatorily post clearing the cognitive and technical assessment. Candidates who do not clear cognitive and technical assessment or fail to participate in our assessments, the process will end there for their candidature. Assessment number 2. Coding assessment. The duration of this assessment will be 45 minutes. You will get 2 questions that must be solved using any one of the following languages: C, C++, .NET, Java, Python. Assessment number 3. Communication assessment. The duration of this assessment is approximately 30 minutes. You will receive a separate email with timelines and login details to participate in this assessment. Communication assessment will assess you on the below mentioned parameters: sentence mastery, vocabulary, fluency, pronunciation. Cognitive and technical assessment preparation. గురుగ్రామ్ తర్వాత గోల్డెన్ ఆఫీస్ లేక అదితి అభ్యర్థులకు ఈ కాగ్నిటివ్ మరియు టెక్నికల్ అసెస్మెంట్ జరుగుతుంది. ఫస్ట్లో ఈ పరీక్షలో ఎవరైతే ఉత్తీర్ణత పొందుతారో వారికి ముందు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాగ్నిటివ్ స్కిల్స్లో అరిథ్మాటిక్స్లో ప్రాబ్లమ్స్ ఆన్ నంబర్స్, పర్సెంటేజ్, రేషియో ప్రపోర్షన్, టైమ్ స్పీడ్ డిస్టెన్స్ టాపిక్స్ మీద ప్రశ్నలు ఉంటాయి. లాజికల్ రీజనింగ్లో సిరీస్, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ డీకోడింగ్, పజిల్స్ మీద ప్రశ్నలు ఉంటాయి. వర్బల్ ఎబిలిటీలో రీడింగ్ కాంప్రహెన్షన్, సెంటెన్స్ కరెక్షన్, సినోనిమ్స్ యాంటనిమ్స్ మీద ప్రశ్నలు ఉంటాయి. టెక్నికల్ స్కిల్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ బేసిక్స్ మీద, డిబిఎంఎస్, ఎస్క్యూఎల్ బేసిక్ క్వెరీస్ మీద, ఓఓపీస్ కాన్సెప్ట్స్ మీద, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, ఎస్డిఎల్సి మీద, బేసిక్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఆఫ్ సి, జావా, పైథాన్ ఏదైనా ఒకటి మీద ప్రశ్నలు ఉంటాయి. బుక్స్ అండ్ రిసోర్సెస్ ఫర్ అరిథ్మెటిక్స్, ఆర్ఎస్ అగర్వాల్. ఫర్ టెక్నికల్ బేసిక్స్, గీక్స్ ఫర్ గీక్స్, జావా టీ పాయింట్. ఫర్ కోడింగ్ ప్రాక్టీస్, ఇంటర్వ్యూ బిట్. కోడింగ్ అసెస్మెంట్ ప్రిపరేషన్కు టాపిక్స్ టు ప్రిపేర్ అరేస్ అండ్ స్ట్రింగ్స్, సార్టింగ్ అండ్ సర్చింగ్ అల్గోరిథమ్స్, రికర్షన్ బేసిక్స్, టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ, బేసిక్ ప్రోగ్రామ్స్, పాలిండ్రోమ్, ప్రైమ్ నంబర్, ఫిబోనాకీ సిరీస్, రివర్స్ స్ట్రింగ్ ఆర్ నంబర్ ఇటువంటివి టెక్నికల్ ప్రిపరేషన్కు ఈ టాపిక్స్ను అభ్యసించాలి. ప్లాట్ఫామ్స్ టు ప్రాక్టీస్, హ్యాకర్ ర్యాంక్, లీడ్ కోడ్ ఈజీ లెవెల్, కోడ్ షెఫ్ బిగినర్ సెక్షన్. ఎగ్జాంపుల్గా శ్రీను రివర్స్ ఈ విధంగా మీరు ఇటువంటి ప్రోగ్రామ్స్ కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. కమ్యూనికేషన్ అసెస్మెంట్ ప్రిపరేషన్కు రౌండ్ టైప్ రికార్డెడ్ వీడియో లేదా ఆన్లైన్ స్పీకింగ్ అసెస్మెంట్ జరుగుతుంది. టాపిక్స్ టు స్పీక్, ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్, స్పీక్ ఆన్ అ ర్యాండమ్ టాపిక్. జనరల్గా మీకు నచ్చిన టాపిక్ మీద, ర్యాండమ్గా ఏదైనా ఒక టాపిక్ మీద మాట్లాడాలి. రీడ్ అ ప్యాసేజ్. మీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా టెస్ట్ చేయడం కోసం మీరు ఉండాలి అంటే మీ టెక్నికల్ నాలెడ్జ్ని ఇవి తెలుసుకోవాలి. టిప్స్ టు స్పీక్ క్లియర్లీ అండ్ స్లోలీ. సింపుల్ ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడాలి. ప్రాక్టీస్ స్పీకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్ ఆర్ రికార్డ్ యువర్ సెల్ఫ్. టెక్నికల్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్కు టాపిక్స్ టు రివైజ్ సి ఆర్ జావా ఆర్ పైథాన్ ఏదైనా ఒకటి బేసిక్స్, ఎస్క్యూఎల్ క్వెరీస్, సెలెక్ట్, జాయిన్, వేర్, గ్రూప్ బై మీద తెలుసుకోవాలి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, ఎస్డిఎల్సి మీద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. బేసిక్ క్లౌడ్ నాలెడ్జ్, ఏడబ్ల్యూఎస్, ఎజ్యూర్ ఆప్షనల్. మినీ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్, ఇది చాలా ముఖ్యం. మీరు చేసిన ప్రాజెక్ట్ గురించి మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. కామన్ క్వశ్చన్స్లో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, ఇది ఎంత క్లియర్గా చెప్తారో అంత ఇంపార్టెంట్. వై యాక్సెంచర్? ఆర్ యూ ఫ్లెక్సిబుల్ టు రీలోకేట్ అండ్ వర్క్ ఇన్ షిఫ్ట్స్? వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్? వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years? ప్రో టిప్స్లో ప్రిపేర్ యువర్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ వెరీ వెల్. మనీ బ్యాటర్, salary of RPA 4.5 lakhs to 6 lakhs as per role and location. Health insurance, work from home flexibility, paid leaves కూడా లభిస్తాయి. మీరు అడ్వాన్స్డ్గా ప్లాన్ చేసుకుంటే మీ అసెస్మెంట్ని ఈజీగా క్లియర్ చేసుకుంటారు. సజెస్టెడ్ 7-day ప్రిపరేషన్ ప్లాన్. Day 1 ఫోకస్ ఏరియా, aptitude plus verbal practice 2 hours. Day 2 DBMS plus OOPs plus basic coding 3 hours. Day 3 communication practice plus mock speaking 2 hours. Day 4 coding practice, hacker rank 3 hours. Day 5 project explanation plus HR questions 3 hours. Day 6 full mock test, cognitive plus technical 4 hours. Day 7 revision plus relaxation plus motivation. షార్ట్కట్ ప్రిపరేషన్ టిప్స్లో ఈ విధంగా ప్రిపేర్ అయిన వారికి మంచి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు పూర్తి కాన్ఫిడెన్స్తో ఉండాలి. ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు మరియు మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం ద్వారా ఇతరులకు సహాయం చేయగలరు. అవునానికి ఈ సమాచారం అందరికీ ఉపయోగపడుతుంది. మా ఇన్స్టాగ్రామ్ పేజీను ఫాలో చేయండి. మా ఛానల్లో మీకు ఈ విధంగా రకరకాల ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉంటాయి. మా ఛానల్లో మీకు నచ్చే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి.
ఇతరులకు షేర్ చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహించండి. ధన్యవాదాలు. నోట్: డోంట్ pay money for any hiring or any walk-in interviews. Always check official notification.